ఈరోజు క్రిస్మస్ అయిపోయింది, మీరు ఏం చెప్పారు యేసు ప్రభు గురించి? మీరు పనిచేయ ప్రదేశంలో, మీరు చదువుతున్నటువంటి ప్రదేశంలో నా డ్రెస్ చూడు, నా మ్యాచింగ్ కమ్మలు చూడు, నా జీన్స్ ప్యాంట్ చూడు, నా టీషర్ట్ చూడు, నా షూలు చూడు, వీటి గురించి చెప్తా ఉన్నారా? లేకపోతే యేసయ్య నా కొరకు మరణించాడు, యేసయ్య నా కొరకు భూమి మీద జన్మించాడు, యేసయ్య నా కొరకు కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు, ఆయన మరణము ద్వారా, ఆయన యొక్క త్యాగము ద్వారా నాకు నిత్య జీవమని చెప్తూ ఉన్నావా? అనేక సార్లు క్రిస్మస్ పండుగలు చేసుకునేటప్పుడు లోకానుసారమైన కార్యాల గురించి మనం చెప్తూ ఉంటాం, కానీ యేసయ్య మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. క్రిస్మస్ అయిపోయిన దినాల్లో మీరు ఉంటున్నప్పుడు మీరు చెప్పవలసిన కార్యం ఏంటి అంటే, దేవుడు ఏ విధంగా ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించాడు దాని గురించి చెప్పండి. దేవుడు చేసిన మేలుల గురించి చెప్పండి. దేవుడి యొక్క గొప్పతనం గురించి చెప్పండి. నాతో అనేక మంది అడుగుతూ ఉంటారు, ఏం అడిగినా ఈ మాట అంటావు బ్రదర్, దేవుడి కృప అంటాను నేను. అయ్యా ఇది ఎలా చేయగలిగావు? దేవుడి కృప, దేవుడు సహాయం చేశాడు, దేవుడి యొక్క కృప నడిపింపు వల్ల ఈ కార్యం చేయగలిగానని చెప్తా ఉంటాను నేను.